శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణే మహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే పృథ్వీమండలమధ్యస్థాः పూర్ణబోధమతానుగాः వైష్ణవాः విష్ణుహృదయాः తాన్ నమస్యే గురూన్ మమ ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాः ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాः. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆಮಗೆ ಮಂಗಳವ. ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ బహిరది వ్యాప్త నిర్లిప్త. నిన్నటి రోజున మన హరికథామృతసారం పాఠంలో వ్యాప్తి సంధి యందు ఎల్లి కేಳಿದರೆಲ್ಲಿ ನೋಡಿದರೆಲ್ಲಿ ಬೇಡಿದರೆಲ್ಲಿ ನೀಡಿದರೆಲ್ಲಿ ಓಡಿದರೆಲ್ಲಿ ಆಡಿದರೆಲ್ಲಿ ರುತಿಗನು ಬಲ್ಲಿದರಿಗತಿ ಬಲ್ಲಿದನು ಸರಿಯಿಲ್ಲ ಇವಗಾವಲ್ಲಿ ನೋಡಲು ಖುಲ್ಲ మానవరొల్లన ప్రతిమల్ల జగకెల్లా అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు తప్తలోహవు నోల్ప జనರಿಗೆ సప్త జిహ్వన తెరది తోర్పదు లుప్త పావక లోహకాంబుదు పూర్వదోపాది ಸಪ್ತವಾಹನ ನಿಖಿಲ ಜನರೊಳು ವ್ಯಾಪ್ತನಾದುದರಿಂದ ಸರ್ವರು ಆಪ್ತರಾಗಿಹರೆಲ್ಲ ಕಾಲದಿ ಹಿತವ ಕೈಕೊಂಡು. ಪದಚ್ಛೇದಂ. ತಪ್ತ ಲೋಹವು ನೋಳ್ಪ ಜನರಿಗೆ ಸಪ್ತ ಜಿಹ್ವನ ತೆರದಿ ತೋರ್ಪದು ಲುಪ್ತ ಪಾವಕ ಲೋಹಕಾಂಬುದು ಪೂರ್ವದೋಪಾದಿ ಸಪ್ತವಾಹನ ನಿಖಿಳ ಜನರೊಳು ವ್ಯಾಪ್ತನಾದುದರಿಂದ ಸರ್ವರು ಆಪ್ತರಾಗಿಹರು ಎಲ್ಲ ಕಾಲದಲ್ಲಿ ಹಿತವ ಕೈಕೊಂಡು. ప్రతిపదార్థం. తప్తలోహవు అగ్నిలో కాల్చబడినటువంటి లోహము నోల్ప జనರಿಗೆ చూచేటటువంటి జనులకు సప్త జిహ్వన తెరది అగ్నివలే తోర్పదు కనిపిస్తుంది. లుప్త ఆరిపోయిన పావక అగ్ని కలిగినటువంటి లోహము పూర్వదోపాది పూర్వము వలె కాంబుదు కనిపించును అంటే లోహము వలె కనిపిస్తుంది. సప్తవాహన శ్రీహరి నిఖిల ಜನರೊಳು సమస్త జనులందు వ్యాప్తనాదుదರಿಂದ వ్యాపించిన వాడగుట వలన సర్వరు సకల జనులు హితవ కైకొండు హితమును కోరుచు ఆప్తరాగిహరెల్ల కాలది ఎల్ల కాలమునందు ఆప్తులై ఉన్నారు అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం. అగ్నియందు కాల్చినటువంటి లోహము చూసేటటువంటి జనులకు అది అగ్ని వలె కనిపిస్తుంది.
ఆ లోహములో అగ్ని చల్లారిపోయిన తరువాత ఆ లోహము లోహము వలె కనబడుతుంది. శ్రీహరి సకల జీవులందు వ్యాపించి ఉండటం వలన అందరూ ఆ జీవుని ఎల్లకాలములందు అతని హితమును కోరేటటువంటి ఆప్తులై ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇక విశేష వివరణ. ఈ పద్యమునందు జగన్నాథదాసుల వారు అగ్నితో కూడుకున్నటువంటి అగ్నిరహితమైనటువంటి లోహాన్ని ఉపమానము ఇస్తూ ఉన్నారు. ఒక లోహాన్ని బాగా అగ్నిలో కాల్చినప్పుడు ఆ లోహం ఎలా కనబడుతుంది అంటే అగ్ని వలె కనబడుతుంది. మనము కొలిమికి వెళ్ళినప్పుడు ఆ కొలిమిలో ఒక లోహాన్ని కాలుస్తూ ఉన్నప్పుడు ఆ లోహము ఎర్రగా అగ్ని వలె కనబడుతుంది. సప్తజిహ్వతరది అంటే అగ్నికి 7 నాలుకలు. అగ్నికి 2 ముఖాలు. కుడి ముఖంలో 4 నాలుకలు, ఎడమ ముఖంలో 3 నాలుకలు. ఆస్వద్వయం సప్తజిహ్వా సమన్వితం దక్షిణాస్యే చతుర్జిహ్వా తిస్రో వై వామవక్త్రకే అని ప్రమాణం. సప్తజిహ్వతరది అంటే 7 నాలుకలు కలిగినటువంటి అగ్ని వలె ఆ లోహం కనబడుతుంది. అగ్నికి 2 ముఖాలు, కుడి ముఖంలో 4 నాలుకలు, ఎడమ ముఖంలో 3 నాలుకలు అని ప్రమాణం. అదే అగ్ని ఆరిపోయిన తరువాత, చల్లారిపోయిన తరువాత ఆ లోహము అగ్ని స్పర్శ కాకముందు ఎలా ఉండేదో అలాగే కనబడుతుంది. శ్రీహరి సకల జీవులందు వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు సర్వాంతర్యామి. మనకు తెలిసినట్లుగా చేతనాత్మకమైన ఈ జగత్తునందు జడ పదార్థములందు, చేతన పదార్థములైనటువంటి జీవులయందు అన్ని చోట్ల సకలావస్థలయందు, సకల ప్రదేశములందు, సకల పదార్థములందు భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఈ జీవుని యందు కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ జీవుని దేహమునందు భగవంతుడు ఉంటేనే ఆ జీవుని యందు అందరికీ ప్రీతి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. అంటే ఆ జీవుని యందు ప్రేష్టరూపి భగవంతుడు అంటే అతని మీద ప్రేమను కురిపించేటటువంటి జనులు అతని మీద ప్రేమను కురిపించేటటువంటి రూపము. ప్రేష్టరూపి అయి భగవంతుడు ఆ జీవుని యందు ఉన్నప్పుడు అందరూ కూడా అతని మీద ప్రేమను చూపిస్తారు. ఆ ప్రేష్టరూపి భగవంతుడు జీవుని నుండి తొలగిపోతే అప్పుడు ఎవరూ కూడా అతని మీద ప్రీతిని, ప్రేమను చూపించరు. శ్రీహరి జీవుని యందున్న తత్వాభిమాని దేవతల యందు సన్నిధాన పాత్రుడై ఉన్నప్పుడు జీవుడు చైతన్యవంతుడై ప్రకాశిస్తాడు. ఆ తత్వాభిమాని దేవతల నుండి భగవంతుడు వెళ్ళిపోతే వాడు నిశ్చేతనుడై తేజోహీనుడవుతాడు. ఇంద్రియ తత్వాభిమాని దేవతలకును జీవునికిని చైతన్య ప్రకాశకారకుడు శ్రీహరియే. ఈ జీవుని యందు, ఈ జీవుడు ఉన్నటువంటి దేహమునందు సర్వోత్తముడైనటువంటి భగవంతుడు బింబరూపిగా జీవోత్తముడైనటువంటి వాయుదేవుల వారు ఉన్నప్పుడు మాత్రమే ఈ జీవుని యందు, ఈ దేహమునకు చైతన్య కళ ఉంటుంది. ఆ ఇంద్రియములు పనిచేస్తాయి. ఎప్పుడైతే ఈ జీవుని నుండి, ఈ దేహము నుండి శ్రీహరి వాయుదేవుల వారు వెళ్ళిపోతారో
తేజో విహీనమైపోతాడు జీవుడు. శ్రీహరి దేహగత జీవుని సకల జీవులయందు ఉండి అతడు ప్రేష్టరూపిగా ఉన్నప్పుడు అందరూ అతనిని ప్రేమతో చూస్తారు. ఒక వ్యక్తిని మనము ప్రేమించాలన్నా, అతని మీద అభిమానాన్ని మనం కురిపించాలన్నా, వీటన్నింటికి భగవంతుడు అక్కడ ఉంటేనే ఇవన్నీ కలుగుతాయి. అంటే శ్రీహరి వ్యాప్తి ఉండాలి, అక్కడ శ్రీహరి ఉండాలి. లేకపోతే భగవంతుడు వాయుదేవుల వారు ఈ దేహము నుండి వెళ్ళిపోతే అంతవరకు నా భర్త, నా భార్య, నా కొడుకు, నా తల్లి, నా తండ్రి అని ప్రేమను చూపిస్తూ వాళ్ళ మీద ఇష్టాన్ని పెంచుకొని వాళ్ళ పట్ల గౌరవముతో మెదిలేటటువంటి వాళ్ళు ఎప్పుడైతే భగవంతుడు వాయుదేవుల వారు ఈ దేహము నుండి వెళ్ళిపోతారో అప్పుడు ఆ దేహము నిస్తేజమై ఒక జడ పదార్థము వలె కింద పడిపోతుంది, శవం అయిపోతుంది. అంతవరకు నా భర్త, నా తల్లి, నా బిడ్డ అని ఆదరించినటువంటి వాళ్ళు, ప్రేమను కురిపించినటువంటి వాళ్ళు, గౌరవాన్ని చూపించినటువంటి వాళ్ళు ఆ దేహాన్ని చూచి భయపడతారు. ఎందుకంటే ఆ ప్రేష్టరూపి భగవంతుడు అక్కడ నుండి వెళ్ళిపోవటం వలన. ఎప్పుడైతే భగవంతుడు ఆ దేహము నుండి వెళ్ళిపోతాడో భగవంతుని అనుసరించి వాయుదేవుల వారు వెళ్ళిపోతారు. వాయుదేవుల వారిని అనుసరించి, జగద్గురువులైనటువంటి వాయుదేవుల వారిని అనుసరించి ఆ దేహమునందున్నటువంటి ఇంద్రియ తత్వాభిమాని దేవతలందరూ వెళ్ళిపోతారు. అప్పుడు ఆ దేహము నిశ్చేష్టమై శవమైపోతుంది. అందుకే శ్రీపాదరాజతీర్థులు మధ్వనామమునందు కరణాభిమాని సురరు దేహవాబిడలు కురుడ కివుడ మూకనెందెనిసువ పరమముఖ్య ప్రాణ తొలగలాదేహవను అరితు పెణవెందు పేళ్వరు బుధజన. అంతవరకు తేజోమూర్తిగా చైతన్యవంతుడిగా కనబడేటటువంటి జీవుడు ఆ దేహము, ఆ జీవుడున్నటువంటి ఆ దేహము ఎప్పుడైతే భగవంతుడు వెళ్ళిపోతే అగ్ని చల్లారిపోయిన తరువాత కనబడేటటువంటి లోహము వలె ఈ దేహము కూడా నిశ్చేష్టమై నిస్తేజమై శవముగా మనకు కనబడుతుంది. అంటే భగవంతుడు ఉంటే మనము అందరికీ కావలసినటువంటి వాళ్ళము. వాడు లేకపోతే మనం ఎవ్వరికి కాబట్టనటువంటి వాళ్ళము. నిన్న ఒలిమెయింద నిఖిల జనరు బంధు మన్నిసువరో మహారాయ. ఆ భగవంతుని అనుగ్రహం చేత మాత్రమే అందరూ మనల్ని గౌరవిస్తారు, ప్రేమిస్తారు, అభిమానాన్ని కురిపిస్తారు. ఎప్పుడైతే భగవంతుడు వెళ్ళిపోతే ఎలా అగ్నితో కూడుకున్నటువంటి లోహము అగ్నివలే కనబడుతుందో, ఆ అగ్ని చల్లారిపోయిన తరువాత లోహము యథాప్రకారంగా ఒక ఇనుము పదార్థంగా కనబడుతుందో, అదేవిధంగా భగవంతుడు ఈ దేహములో ఉన్నంతకాలము ఈ దేహము తేజోవంతమై చేతనవంతమై ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుడు వెళ్ళిపోతాడో ఒక నిస్తేజమై చైతన్యరహితమై జడ పదార్థమైనటువంటి శవములాగా అవుతుంది. సప్తవాహనుడు అన్నారు. సప్తవాహన నిఖిల జనరుడు వ్యాప్తనాదుదರಿಂದ హితవ కైకొండు ఆప్తరాగిహరెల్ల కాలದಲ್ಲಿ. భగవంతునికి సప్తవాహన అని పేరు. విష్ణు సహస్రనామంలో భగవంతునికి సప్తవాహనుడు అని పేరు. 7 గుర్రములున్నటువంటి రథమును కలిగినటువంటి వాడు
సూర్యనారాయణుడు, సవితృమండల మధ్యవర్తి సూర్యనారాయణుడు. ఈ విధంగా భగవంతుని వ్యాప్తిత్వము వలన మనకందరికీ కూడా అస్తిత్వము, చైతన్యము, తేజస్సు ఇవన్నీ కలిగి ఉంటాము. భగవంతుడు లేకపోతే, మన యందు వ్యాప్తుడు కాకపోతే ఒక జడ పదార్థము వలె చైతన్యరహితమైనటువంటి నిస్తేజమైనటువంటి జడ పదార్థము వలె మనము పడి ఉంటాము. అప్పుడు మనకు కావలసినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ జడ పదార్థమైనటువంటి దేహమును చూసి భయపడతారు, కానీ ఎవ్వరూ దానిని ప్రేమించరు, గౌరవించరు. కాబట్టి ఈ జగత్తునందున్నటువంటి సమస్త జీవరాశుల యందు భగవంతుడు ఉండటం చేత మనకు గౌరవ మర్యాదలు కలుగుతూ ఉన్నాయి. ఈ మనము అనేక వ్యాపారములు, అనేక క్రియలు, కర్మలు చేయగలుగుతూ ఉన్నాము. కేవలం ఇది భగవంతుని వ్యాప్తిత్వము వలన, వాడు మన యందు వ్యాప్తుడై ఉండటం వలన. ఈ విధంగా ఈ పద్యమునందు భగవంతుని వ్యాప్తిత్వాన్ని జగన్నాథదాసుల వారు వర్ణించినారు అని చెబుతూ, ఇక రేపు వారిదను మళగరియ ಬೆಳದಿಹ ಭೂರುಹಂಗಳ ಚಿತ್ರಫಲರಸ ಬೇರಿಪ್ಪಂತೆ ಬಹುವಿಧ ಜೀವರುಳಿದ್ದು ಮಾ ರಮಣನವರವರ ಯೋಗ್ಯತೆ ಮೀರದಲೇ కర్మಗಳనుసార ನಡೆಸುವ దేవునికి వైషమ్యವೆಲ್ಲಿಹುదో అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.